ఈ 50లో 16 రాఘవేంద్రరావు గారి కనపడుతున్నాయి. కనపడతాయి. బావా బావా అనుకుంటూ ఉంటాం ఇద్దరం. అంటే తను ఫస్ట్ సినిమా బాబు చేశాడు, అప్పుడు నేను ఓసేది కథ చేస్తున్నా. ఓకే. అట్లా మా పరిచయం. ఆ తర్వాత అతను ఆయన వైఫ్ ప్రెగ్నెన్సీ అయితే బయట ఊరికి వెళ్ళారు. అప్పుడు అక్కడి నుంచి మా ఆఫీస్లోనే ఉన్నాడు ఆయన. ఇద్దరం పడుకోవడం అంతా మా ఆఫీస్లో. ఓకే. 2 years అలా సాగింది. ఆ తర్వాత నుంచి ఇక కాంబినేషన్. నాకు దర్శకులు ఎవరన్నా కూడా శ్రద్ధే, గౌరవం. రాఘవేంద్రరావు గారు అంటే మాత్రం ఒక ప్రత్యేకమైన అభిమానం, ఒక పిచ్చి. రాఘవేంద్రరావు గారి తర్వాత అన్ని సినిమాల కాంబినేషన్ ఎవరున్నారు సార్? ఎవరు వస్తారు? 16 సినిమాల తర్వాత మణిశర్మ ఒకటి తప్ప ఎవరు ఆయన మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. అది మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. అందుకనే అందరు డైరెక్టర్తో తీశాను కదా, గుణశేఖర్ అందరూ. అందరికీ కన్నుల పండగగానే ఉంటుంది మన సినిమాలు వచ్చాయి. అంటే ఎక్కువ జర్నీ సార్ రాఘవేంద్రరావు గారి తర్వాత. సినిమాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. లేరు. మా అల్లుడు ఇప్పుడు వచ్చాడు. ఈయన గోల్డెన్ హ్యాండ్, మీకు దొరికిన గోల్డెన్ హ్యాండ్. గోల్డెన్ హ్యాండ్ ఇప్పుడు 3 సినిమాలు చేశాడు. అవును. అతను ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో అతను చేస్తాడు. బాలయ్య బాబు గారితో సార్ అశ్వమేధం తర్వాత మళ్ళీ మీరు ఎందుకు వైజయంతిలో పడలేదంటే లేదు, ఆ కథ ఆయనకి ఎందుకు నచ్చలేదు ముందే. ఆ హీరోయిన్ డ్యూయల్ రోల్ లేకుండా ఉంటే బాగుంటుంది కదా అని అన్నారు. అప్పుడు శ్రీదేవి డ్యూయల్ రోల్ కాకుండా సింగిల్ క్యారెక్టర్ నేను చేయలేను అని 2 హీరోయిన్లు పెట్టి తీశాను. ఇక ఆ తర్వాత ఇక అటువైపు వెళ్ళలేదు ఆలోచన. ఎప్పుడన్నా మంచి కథ దొరికితే చేద్దామనే ఆలోచన మాత్రం నాకు ఉంది. బాలయ్య బాబు గారు మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇది ఎక్కడ నాంది పలికింది సార్ మీ ఆలోచన? ఆ వైజయంతి ఇదంతా అంత మొట్టమొదటి రోజునే నాంది పలికింది సార్. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఇట్లాంటి పేరు పెడదామనేది ఆలోచన లేదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కార్ షీట్లు ఏ పేరు పెట్టావు బ్యానర్కి అని అన్నారు. రాస్తా, ఏ పేరు పెట్టలేదండి, మీరే పెడతారని. నేను పెట్టలేదు. తిరిగి చూసి కృష్ణుడు ఉన్నాడు అక్కడ. కృష్ణుడు చూసి వైజయంతి మూవీస్ అని పెట్టు, బాగుందా? చాలా బాగుందండి, మీరు చెప్తే ఇంకా అసలు అత్యద్భుతం. ఇట్లా వైజయంతి మాల, ఆయన మెడలో వేసుకున్న మాల, అది ఉన్నంతసేపు ఆయనకి ఓటమి ఉండదు, అలుపు ఎరగడు. దానికి వైజయంతి మూవీస్ అని చెప్తాను. ఇండస్ట్రీలో నుంచి వెళ్ళిపోతానన్నప్పుడు ఆయన బ్యానర్లో ఆయన పెట్టుకున్నాను. ఓకే. ఓకే. అంతకుముందు కృష్ణుడు ఉండేవారు. అవును. కృష్ణుడు కూడా ఆ పనులలో పోలికతోనే ఉండేవి. ఓకే. దాని తర్వాత నేను ఆయన్నే పెట్టి కృష్ణావతారంలో నుంచి ఆ తీసి పెట్టాను. ఎప్పుడు చిరునవ్వుతూనే ఉండేవాడు. నేను బాలయ్యతో సినిమా తీస్తున్నా, నాకు ఎన్ని ఆయన ఇప్పుడు దత్తు ఏం చేస్తున్నాడు ఏంటి నేను ఎంక్వైరీ చేసి ఊళ్ళో ఉంటే రమ్మనండి ఆయన పిలిచి. ఆ తర్వాత నాకు ఆయన సినిమాలు కూడా నేను చేశాను. సీఎం అయిన తర్వాత కూడా. ఓకే. మళ్ళీ రెండోసారి సీఎం అయినప్పుడు కూడా నేను ముందే కలిసాను. ఓకే. కలిసే ఉన్నాను. అది అనుభవం, అది మర్చిపోలేని అనుభవం సార్ జీవితంలో. ఎన్టీఆర్ రామారావు గారితో గ్రేట్. నెక్స్ట్ నాకు బంధువు కూడా ఆయన. అట్లా కూడా మాకు ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ మీరు ఏఎన్ఆర్ గారితో చేశారు. 3 సినిమాలు చేశారు. సో ఏఎన్ఆర్ గారితో ఎలా ఉండేది సార్? బాగుండేది, సరదాగా ఉండేది ఆయనతో. సరదాగా జోకులు వేసుకుంటారు. కృష్ణ గారితో ఆ తర్వాత ఎక్కువ సినిమాలు కృష్ణ గారితో కూడా తీశాను. 4-5 సినిమాలు తీశాను. శోభనబాబు గారితో చేశారు. శోభనబాబు గారితో తీశాను. కృష్ణరాజు గారితో తీశాను. కృష్ణ గారితో తీస్తున్నప్పుడు మహేష్ ప్రపోజల్ వచ్చింది. పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి అప్పటికి కూడా. కానీ ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు వైజయంతి మూవీస్లో లావిష్నెస్ ఎక్కడ తగ్గకుండా, ఆ గ్రాండియర్ ఎక్కడ తగ్గకుండా, బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్ళటం అనేది అది రిస్క్తో కూడుకున్నది.
మీరు అసలు ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అవలేదు, ఆ, నేను అవలేదు. అట్లా అని ఆలోచించింది కూడా ఎప్పుడు ఆలోచించింది. ఆ, ఒకసారి ఎప్పుడన్నా 1-2 సార్లు సినిమాలు దెబ్బతిన్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి కృష్ణ గారి రెడ్డి గారికి ఫోన్ చేశాను. ఆ, సార్ ఎక్కడ ఉన్నారు ఏంటంటే, ఇక్కడే ఉన్నానండి అల్పనలో, మీరు షూటింగ్ చేస్తున్నా, లంచ్లో రమ్మంటారా, వస్తాను అని ఆయన వచ్చేసారు. ఆ, మీ మాట అంటే మాకు అంత గౌరవం అండి, మీరు వెంటనే సినిమా మొదలెడదాం, నేను సినిమా చేస్తాను. దృష్టి ఆ సినిమా తీశాను. ఆ తర్వాత నేను ఇంకొక సినిమా కొనుక్కొచ్చి అది తీశాను. అది 2 విజయవంతమైన సినిమాలే కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఉండే అవకాశం ఉందా మళ్ళీ మీ కాంబినేషన్లో? ఉంది. ఆ? రాఘవేంద్ర గారు, నేను, ఆ, మళ్ళా చిరంజీవి గారితో ఓకే. ఇలా గమ్మత్తుగా చేయాలని ఆ, ఆలోచన ఉంది. ఉమ్. తొందరలోనే చెప్తాను.